హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 7. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బైబిల్లో ఉండే పాపాలని బేస్ చేసుకుని ఆ పాపాలు చేసిన వాళ్ళని చంపుకుంటూ పోయి ఒక సైకో కిల్లర్ని ఇద్దరు డిటెక్టివ్ ఎలా పట్టుకున్నారనేదే ఈ సినిమా. ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఓపెన్ చేస్తే సోమర్సెట్ అనే డిటెక్టివ్ ఏంటంటే హత్య జరిగిన ప్లేస్కి వెళ్ళి ఆ హత్య ఎలా జరిగిందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అదే టైంకి మిల్స్ అని ఇంకో డిటెక్టివ్ కూడా ఆ ఎంక్వైరీలో జాయిన్ అవుతాడు. మిల్స్ ఏంటంటే వేరే ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వస్తాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఆ కేసుని డీల్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికి ఏంటంటే కొంచెం నాన్సింగ్ కూడా వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆయన సీనియర్ ఈయన జూనియర్. సో ఇద్దరు ఐడియాలు సింక్ అవుతూ ఉండు. అంతేకాకుండా డిటెక్టివ్ సోమర్సెట్ ఏంటంటే ఇంకో 1 వీక్ లో రిటైర్డ్ అవుతాడు. కాబట్టి ఇదే ఆయన లాస్ట్ కేసు. కట్ చేస్తే వీళ్ళిద్దరికి ఒక రోజు ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఒక మర్డర్ జరిగిందని చెప్పేసి. మర్డర్ స్పాట్కి వెళ్తే ఒక బాగా లావున్న అతను తన తినే ఫుడ్ లో తన తలకాయ పెట్టేసి చచ్చిపోయి ఉంటాడు. అంతేకాకుండా తన కాళ్ళు తన చేతులు ఒక ఫెన్సింగ్ తో కట్టేసి ఉంటాయి. అప్పుడు అది చూసిన మైల్స్, అంటే మన కథలో హీరో ఏం చేస్తాడంటే అసలు ఎలా జరిగింది ఏం జరిగిందని చెప్పేసి ఎస్టిమేషన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన సోమర్సెట్ కి కోపం వచ్చేసి నువ్వు పక్కింటి వాళ్ళని ఎంక్వైరీ చేసి దయచేసి బయటికి వెళ్ళని చెప్పనలోనే మన కథలో హీరో కోపం వస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కారు వెళ్తున్నప్పుడు హీరో సోమర్సెట్ ఇలా అంటాడు, దయచేసి ఎప్పుడన్నా ఎంక్వైరీ చేసేటప్పుడు నన్ను బయటికి పంపించొద్దని. అప్పుడు సోమర్సెట్ ఏమంటాడంటే నీకు పని వస్తుందని చెప్పేసి నేను బయటికి పంపించానంటాడు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే నేను ఇంతకుముందు చాలా కేసులు డీల్ చేశాను, నేను ఈ ఫీల్డ్ కొత్తగా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుందంటే ఇతనికి బాగా ఫుడ్ పెట్టి మరీ చంపేశాడు. అంతేకాకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కువ ఫుడ్ తినటం వల్ల తన కొవ్వు అనేది బరస్ట్ అయిపోయి తను చచ్చిపోయాడని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చెప్తారు. ఆ తర్వాత ఇద్దరు డిటెక్టివ్లు కలిసి వాళ్ళ పై అధికారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సోమర్సెట్ ఏంటంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఆ తర్వాత అతను ఎలా చచ్చిపోయాడని చెప్పేసి ఒక క్లియర్ కట్ గా రిపోర్ట్ ఇచ్చి ఆయనకి సబ్మిట్ చేస్తాడు. చేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే పై ఆఫీసర్ ఈ కేసు నువ్వే డీల్ చేయని చెప్తాడు. చెప్పిన తర్వాత తానే ఏమంటాడంటే నాకు ఎలాగో 7 రోజులు రిటైర్మెంట్ ఉంది కాబట్టి ఈ కేసుని మైల్స్ కి ఉండని చెప్పేసి తన పేరు ప్రిఫర్ చేస్తాడు. చేసిన తర్వాత నేనే చేస్తానని చెప్పేసి మైల్స్ కూడా ఎక్కువ మాట్లాడిన తర్వాత డిటెక్టివ్ ఆఫీసర్ ఏంటంటే మన కథలో హీరోని బయటికి పంపించేసి సోమర్సెట్ ని బతిలాడతాడు. ఎలాగోలాగా ఈ 7 రోజులు ఉంది కాబట్టి ఈ కేసు నువ్వే డీల్ చేయని చెప్పేసి. అప్పుడు సోమర్సెట్ ఏంటంటే సరే నేను చేస్తానని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఇంకో హత్య జరుగుతుంది. అది కూడా ఆ సిటీలో ఉండే ఒక లాయర్దే. ఆ కేసుని మైల్స్ టేక్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే చచ్చిపోయిన తన రక్తంతో గ్రీడ్ అని చెప్పి రాసి ఉంటుంది. గ్రీడ్ అంటే అత్యాస అని చెప్పేసి. అంతేకాకుండా అక్కడున్న ఒక అమ్మాయి కళ్ళకి బ్లడ్ తో రౌండ్ సర్కిల్ గీసి ఉంటుంది. కానీ మన కథలో హీరోకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత సోమర్సెట్ తన రూమ్ లో తన పని చేసుకుంటూ ఉంటాడు, ఎందుకంటే ఇంకా 7 రోజులు బ్యాలెన్స్ ఉంది కాబట్టి. అదే సమయానికి తన పై అధికారి వచ్చేసి ఈ కేసు నువ్వు కొంచెం టేకప్ చేసుకుని దీన్ని కొంచెం డీల్ చేయంటే మైల్స్ చూసుకుంటాడు కదా, నాకెందుకు అప్ చెప్తున్నారని చెప్పేసి కొంచెం నెగ్లెక్ట్ గా మాట్లాడతాడు. కానీ ఆ పై అధికారి ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి ఫస్ట్ హత్య జరిగిన ఆ బండ అతని బాడీలోంచి కొన్ని ప్లాస్టిక్ బయటకు వచ్చి దీన్ని కొంచెం డీకోడ్ చేసి కేసును ముందు తీసుకెళ్ళని చెప్పేసి సోమర్సెట్ చెట్లు అది పెడతాడు. సరే అని చెప్పేసి సోమర్సెట్ కూడా ఆ బండ అతని రూమ్ కి వెళ్ళి చెక్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు ఫ్రిడ్జ్ దగ్గర ఏదో గీసుకున్నట్టు ఉంటుంది. అది చూసిన తర్వాత ఫ్రిడ్జ్ ను ముందుకు లాగి చూస్తే దాని వెనకాల గ్లూటోని అని చెప్పేసి రాసి ఉంటుంది. గ్లూటోని ఏంటంటే అతిగా తింటాం అనమాట, ఫుడ్ ను విపరీతంగా తింటాం. అది చూసిన తర్వాత సోమర్సెట్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా తన ఆఫీస్కి వెళ్ళిపోయి తన కొలిగ్ మిల్స్ కి ఆ తర్వాత తన పై అధికారికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఏంటంటే మొదటి హత్య గ్లూటోని అంటే అతిగా తినటం, ఆ తర్వాత రెండో హత్య జరిగింది కదా మైల్స్ వెళ్ళింది, అది గ్రీడ్ అంటే అత్యాస చెందటం. సో అలాంటివి బైబుల్లో 7 ఉన్నాయి కాబట్టి ఇంకా 5 హత్యల బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పేసి ఈ కేసు డీల్ చేయడం నా వల్ల కాదని చెప్పేసి ఈ కేసుని మైల్స్ కప్ చెప్పని చెప్పేసి అక్కడ నుంచి సోమర్సెట్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంకా 5 హత్యల బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి. ఆ 5 హత్యలు ఏంటంటే స్లాత్, ఎన్వి, వర్త్, ప్రైడ్, లస్ట్. సో నెక్స్ట్ 5 హత్యలు నా వల్ల కాదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత సోమర్సెట్ ఏం చేస్తారంటే ఒక పెద్ద లైబ్రరీకి వెళ్ళి ఆ 5 పాపాలు చేసిన వాళ్ళకి శిక్షల గురించి ఆ 5 పాపాల గురించి మొత్తం స్టడీ చేస్తూ ఉంటాడు. మరోపక్క హీరో కూడా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సోమర్సెట్ ఏం చేస్తారంటే అవన్నీ చదివి వాటిలన్నింటిని డీకోడ్ చేసి వాటన్నిటిని పేపర్ రూపంలో క్రియేట్ చేసి అవి మైల్స్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా లాస్ట్ రోజు అనమాట, సోమర్సెట్ కి లాస్ట్ రోజు అనమాట. అందులో అదే అని చెప్పేసి అదే రూమ్ కి హీరో కూడా షిఫ్ట్ అవుతాడు. సరే ఒక్క రోజు అని చెప్పేసి ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో కూర్చుంటాడు. అప్పుడు హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ వచ్చి అందులో వాళ్ళ ఆవిడ ఏమంటుందంటే సోమర్సెట్ కి ఒకసారి ఫోన్
చెప్పమని చెప్పి అంటుంది. సరే అని చెప్పేసి సోమరశెట్టి కి తన భార్యతో మాట్లాడమని చెప్పి ఫోన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత తన భార్య ఏంటంటే సోమరశెట్టి ని తన ఇంటికి డిన్నర్ కి పిలుస్తుంది. సరే అని చెప్పేసి సోమరశెట్టి కూడా వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన భార్య సోమరశెట్టిని డిన్నర్ కి ఎందుకు పిలిచిందో తనకు అర్థమైపోతుంది. ఏంటంటే తన భర్త కేసును డీల్ చేయలేకపోతున్నాడు కాబట్టి ఇద్దరు డీల్ చేస్తారని చెప్పేసి సోమరశెట్టిని మైల్స్ భార్య పిలిచింది. అప్పుడు సోమరశెట్టి కూడా ఓకే అన్నట్టు తల ఊపేసి తాను కూడా తన భర్తకి హెల్ప్ చేయడం మొదలు పెడతాడు. ఈ కేసుని కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫిక్స్ అవుతాడు. అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆ కేసు డీటెయిల్స్ అన్ని చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు మైల్స్ ఏం చేస్తారంటే సోమరశెట్టికి ఒక విషయం చెప్తాడు. ఏంటంటే రెండో హత్య జరిగిన ప్లేస్ లో ఒక ఆవిడ కంటికి బ్లడ్ అంటించుంది, అది నాకు అర్థం కాలేదని చెప్పేసి ఆయనకు చూపిస్తాడు. కట్ చేస్తే ఆవిడ ఎవరో కాదు, ఆ లాయర్ భార్య. వీళ్ళిద్దరు కలిసి ఆ లాయర్ భార్య దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. ఆవిడ బాగా ఏడుస్తుంది. అప్పుడు ఆవిడని మీ ఇంట్లో ఏమైనా మార్పులు జరిగినాయి, మీకు ఏమైనా క్లూస్ దొరికిందని చెప్తే ఏమీ లేదని చెప్తుంది. ఆ తర్వాత ఆ ఫొటోస్ లో ఉన్న ఒక పెయింటింగ్ తిరగేస్తుందని చెప్పి అనుకోండి, ఆ పెయింటింగ్ లోపల ఏమైనా ఉందని చెప్పేసి ఆ పెయింటింగ్ ను ఊడదీస్తారు. ఊడదీస్తే అంత యాజ్ యూజువల్ గా ఉంటుంది. ఇంకో పక్క మెయిల్స్ వచ్చేసి సరే వెళ్ళిపోదాం రా అంటే సోమరశెట్టి ఏం చేస్తాడంటే ఒక బ్రష్ తీసుకుని దాని తోట స్టార్ట్ చేస్తాడు వాల్ ని. అప్పుడు దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. సరే అని చెప్పేసి ఆ ఫింగర్ ప్రింట్స్ మొత్తం స్కాన్ చేసి చూస్తే హెల్ప్ మీ అని రాసి ఉంటుంది. అంటే చచ్చిపోయిన అతను అక్కడికి వచ్చి ఫింగర్ ప్రింట్ లేడు కాబట్టి అతన్ని చంపిన అతనే ఆ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయని చెప్పేసి ఆ ఫింగర్ ప్రింట్స్ ని స్కాన్ చేయడం మొదలు పెడతారు. వేసిన తర్వాత ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరో కాదు, విక్టర్ అని చెప్పి ఒక డ్రగ్ అడిక్ట్ వి. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ చెప్పేసి ఆ విక్టర్ రూమ్ కి వెళ్తారు. విక్టర్ అడ్రస్ పట్టుకుని విక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ టైంలో సోమరశెట్టి ఆ తర్వాత మన కథలో హీరో కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బెడ్ మీద విక్టర్ పడుకొని ఉంటాడు. ఏంటని చెప్పి మొహం మీద క్లాత్ తీసి చూస్తే అతను ఆల్రెడీ చచ్చిపోయి శవం అయిపోయి ఉంటాడు. తన చెయ్యి కట్ చేసి ఉంటది. అంతేకాకుండా గోడ మీద స్లాత్ అని రాసి ఉంటుంది. స్లాత్ అని ఏంటంటే సోంబేరితనం అనమాట. సరే అని చెప్పేసి పోలీసులు శవాన్ని తీసేద్దాం అని చెప్పి దగ్గరికి వెళ్తే అతను గట్టిగా అరుస్తూ పైకి లేస్తాడు. ఎందుకంటే అతని బాడీలో ఇంకా ప్రాణం ఉంది. వెంటనే అతన్ని అంబులెన్స్ లో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడు ఏం చేయని పరిస్థితుల్లో హీరో ఆ తర్వాత సోమరశెట్టి బయట నుంచి ఉంటే సడన్ గా ఒక ఫోటోగ్రాఫర్ వచ్చేసి మీడియా అతను హీరోని ఫోటోలు తీస్తాడు. హీరోకి కోపం వచ్చేసి అతను కొట్టి పంపించేస్తాడు. ఆ తర్వాత సోమరశెట్టి ఏమంటే మనిషికి ఇంత ఆవేశం ఉండకూడదు, కొంచెం తగ్గించుకొని చెప్పకుండా సరే అని చెప్పేసి హీరో అంటాడు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి వీళ్ళిద్దరికి చెప్తాడు, అతన్ని సంవత్సరం నుంచి చిత్ర హింసలు పెడుతున్నారు. నా లైఫ్ లో ఇంత నరకం అనిపించిన వ్యక్తిని చూస్తున్నాను. గట్టిగా మాట్లాడితే తన కంటిలో టార్చ్ లైట్ వేసి చచ్చిపోతాడు. అంతేకాకుండా అతని నోట్లో నాలుగు కూడా కట్ చేశాడని చెప్పేసి డాక్టర్ చెప్తాడు. ఆ తర్వాత హీరో అలాగే సోమరశెట్టి ఏం చేస్తారంటే కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు హీరోకి వెంటనే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే మీరంత దీర్ఘంగా ఆలోచించమాకండి సోమరశెట్టి గారు, ఆడేదో బుక్స్ చదివేసి అందరిని చంపేస్తున్నారు అనగానే సోమరశెట్టి వెంటనే లెగిసి మన అర్జెంట్ గా ఒక చోటకి వెళ్ళాలి, నీ దగ్గర ఎంత డబ్బులు అని చెప్పేసి హడావుడిగా హీరోని తీసుకొని ఒక FBI ఏజెంట్ దగ్గరికి వెళ్తాడు. FBI ఏజెంట్ కి ఏంటంటే వీళ్ళిద్దరి జేబుల నుంచి డబ్బులు తీసి కొంత డబ్బులు అతనికి ఇచ్చి నువ్వు నాకు హెల్ప్ చేయని చెప్పేసి సోమరశెట్టి FBI ఫ్రెండ్ చెప్తాడు. అప్పుడు హీరోకి ఏం అర్థం కాదు, అసలు ఏం చేస్తున్నారు మీరని చెప్పేసి హీరో సోమరశెట్టిని అడుగుతాడు. సోమరశెట్టి ఏమంటాడంటే లైబ్రరీలో పుస్తకాలు అంటే కొంచెం డేంజరస్ పుస్తకాలు చదివే వాళ్ళందరి లిస్టు FBI వాళ్ళకి లైబ్రరీ వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే గన్ను తయారు చేయడం ఎలాగా, అలా విధంగా బాంబు తయారు చేయడం ఎలాగా, ఆ తర్వాత ఒక వ్యక్తిని చంపడం ఎలాగా, ఇలాంటి పుస్తకాలన్నీ చదివే వాళ్ళని ఆ లైబ్రరీ వాళ్ళు FBI వాళ్ళకి లిస్ట్ ఇచ్చేసి వాళ్ళ అడ్రస్లు ఇస్తారు. కాబట్టి ఈ పాపాలన్నీ చేసిన వాళ్ళని చంపుతున్న ఆ హంతకుడు కూడా ఖచ్చితంగా అందులో ఉండుంటాడు. ఇప్పుడు వాడెవడో కనిపెట్టి ఈ FBI వాడు మనకి ఇస్తాడని చెప్పంలోనే హీరోకి దిమ్మ తిరిగి మైండ్ పోతుంది. ఆ తర్వాత సోమరశెట్టి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఆ లిస్ట్ ఇస్తాడు. ఇస్తే ఆ లిస్ట్ లో అన్ని పుస్తకాలను చదివిన ఒకే ఒక వ్యక్తి ఉంటాడు, అతనే జాన్. సరే అని చెప్పేసి అతని అడ్రస్ వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్తాడు. కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండరు. సరే అని తలుపు కొడుతున్న సమయంలో సడన్ గా ఒక వ్యక్తి మెట్ల మీద నుంచి పైకి ఎక్కుంటూ వచ్చి వీళ్ళ మీద కాల్పులు జరుపుతాడు. ఇన్ని కాల్పులు జరుపుతున్న హీరో ఏంటంటే తన వెంట పరిగెడుతూనే ఉంటాడు. సోమరశెట్టి మాత్రం డ్రాప్ అయిపోతూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో ఆ సైకో గాడి చేతిలో మన హీరో చిక్కుతాడు. అయినా సరే సైకో ఏం చేస్తాడంటే తన మొహం మీద గుద్దేసి హీరోని అక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. హీరో ఏంటంటే కోపంగా ఇంటికి వచ్చేసి వాడి గది ఓపెన్ చేసి చూద్దాం అని చెప్పేసి సోమరశెట్టితో అంటాడు. కానీ సోమరశెట్టి ఏమంటాడంటే మనకి ప్రూఫ్ లేకుండా ఇంకొకటి ఇల్లు ఓపెన్ చేసే హక్కు లేదంటాడు. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే రోడ్డు పక్కన అడుక్కుని ఒక అతను తీసుకొచ్చేసి ఇక్కడ ఒక మర్డర్ జరిగింది, అటాక్ జరిగింది, ఆ సైకో గాని నేను చూశాను, అందుకనే డిటెక్టివ్ ని పిలిచానని చెప్పేసి అబద్ధపు సాక్ష్యం చెప్పించేసి లీగల్ గా ఆ గదిలోకి వెళ్ళి అన్ని ఓపెన్ చేసి చూస్తారు. చూస్తే లోపల ఆ సైకో గార్డ్ రూమ్ లో అన్ని హత్యలకు సంబంధించిన డీటెయిల్స్, ఫోటోస్, ఆ తర్వాత విక్టర్ చెయ్యి అవన్నీ అక్కడే ఉంటాయి. తను ఎవరెవరిని చంపుతున్నాడు, ఏం చేయాలని చెప్పేసి మొత్తం ఒక పెద్ద డైరీలా రాసుకుంటాడు. అదే సమయంలో మైల్స్ ఏం చేస్తాడంటే సోమరశెట్టిని గట్టిగా పిలుస్తాడు. ఏంటని చెప్పేసి అడవుడికి రాంగులోనే ఆ స్టిల్ ఫోటోస్ ఉంటాయి అనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే ఒక రిపోర్టర్ వీళ్ళని ఫోటోలు తీసాడు కదా హాస్పిటల్ ఉన్నప్పుడు, ఆ ఫోటోలు ఉంటాయి. అంటే అక్కడికి వచ్చిన స్టిల్ కెమెరామెనే ఈ సైకో గార్డ్ అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అవుతారు. ఆ తర్వాత ఈ బుక్ చదివితే నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడో మనకు తెలిసిందని చెప్పేసి ఆ బుక్ ని చదవకపోతే అది చదవడానికి చాలా రోజులు పడుతుందనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడున్న ఒక అమ్మాయి ఫోటో కనబడుతుంది అనమాట. ఆ అమ్మాయి ఫోటో ఎవరో కాదు, ఆ అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్. సరే అని చెప్పేసి ఈ అమ్మాయిని నెక్స్ట్ చంపుతున్నాడని చెప్పి ఇంటికి వెళ్ళంగానే వాళ్ళకి మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. అది ఎవరో కాదు, ఆ అమ్మాయి చచ్చిపోయిందని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి శవం పక్కన ఒక హంతకుడిని పట్టుకుంటారు. అతను ఎవరంటే
ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి మన సైకో గాడు ఏం చేస్తారంటే, నువ్వు ఆ అమ్మాయిని చంపకపోతే నేను గన్ను పెట్టి కాల్చి చంపేస్తానని చెప్పేసి ఆ అమ్మాయితో రొమాన్స్ చేసి ఆ అమ్మాయిని చంపేయాలని చెప్పేసి హంతకుడు చెప్పాడని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తాడు. అంతేకాకుండా ఆ వాల్ మీద లస్ట్ అని రాసుంటుంది, అంటే కామం అని చెప్పేసి. ఆ తర్వాత సోమర్సెట్కి చిరాకేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి హీరోతో ఇలా అంటాడు, ఈ మనుషులను చూస్తుంటే నాకు చిరాకేస్తుంది, ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే హీరో ఏమంటాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి అంటాడు. మరికొన్ని రోజుల తర్వాత ఇంకో హత్య జరుగుతుంది. అది ఎవరో కాదు ఒక అమ్మాయి, తను ఎవరో కాదు ఒక మోడల్. తనకేంటంటే ఆ సైకో గాడు 2 ఆప్షన్లు ఇస్తాడు. ఒకటి, చచ్చిపోయే ముందు ఎవరికైనా ఫోన్ చేసుకొని కాపాడుకొని చెప్పేసి ఫోన్ ఇస్తాడు, బట్ ఫోన్ చేస్తే నీ మొహాన్ని మొత్తం చెక్కి చంపేస్తానంటాడు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే నిద్ర మాత్రలు మింగేసి హ్యాపీగా చచ్చిపో అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే నిద్ర మాత్రలు మిగుతుంది, అయినా సరే ఆ అమ్మాయి మొహాన్ని చెక్కేసి ఆ అమ్మాయిని చంపేస్తాడు. అదే ప్రైడ్. సో దీంతో 5 హత్యలు ముగిసిపోయాయి. ఆ తర్వాత హీరో సోమర్సెట్ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. సోమర్సెట్ ఏమంటాడంటే, ఈ కేసు ముగిసేంత వరకు నేను నీతోనే ఉంటానంటాడు. అలా వాళ్ళ ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత సడన్ గా వాళ్ళ ఆఫీస్ ముందు ఒక కారు అవుతుంది. ఆ కారులో దిగింది ఎవరో కాదు హంతకుడే. తనంతరకు తానే వెళ్లి లొంగిపోతాడు. అప్పుడు వాళ్ళు హంతకుడిని ఎంక్వైరీ చేస్తారు. సరే అని చెప్పేసి ఫింగర్ ప్రింట్లు తీసుకుంటాడు. కానీ తన చేతులకు అన్ని ఫింగర్ ప్రింట్లు కోసేసుకుంటాడు. సో క్రైమ్ సీన్ లో ఎక్కడ తన ఫింగర్ ప్రింట్లు ఉండవు. అయినా సరే తనకు ఒక ప్రాపర్ అడ్రస్ ప్రూఫ్ ఉండదు. అప్పుడు తన లాయర్ ఒక అతన్ని రమ్మంటాడు. తన లాయర్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరో తర్వాత సోమర్సెట్ ఏమనుకుంటారంటే, వీడేంటి లాయర్ పిలిచాడు, అసలు ఇంకా 2 హత్యల బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కడ చేసాడా లేదా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఉంటారు. అంతేకాకుండా వీడు పిచ్చోడు అని చెప్పేసి వీడు ప్రూవ్ చేసుకుంటే మనం చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుందని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ హంతకుడి లాయర్ వచ్చేసి హీరో తర్వాత సోమర్సెట్తో ఇలా అంటాడు, తనేంటంటే ఆల్రెడీ దాన్ని చంపాడా లేకపోతే చంపలేదా, ఒకవేళ వాడు చంపుంటే ఆ శవాలను మీరు ఎప్పటికీ పట్టుకోలేరు, ఎందుకంటే వాడు ఆ రేంజ్ ప్రొఫెషనల్ కిల్లర్. అయినా సరే వాడు ఏమంటున్నాడంటే, మీ ఇద్దరు గనక సపరేట్ గా వస్తే వాడు చేసిన హత్యలు 2 హత్యలు వాడు చూపిస్తానని చెప్పేసి అన్నాడని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరో తర్వాత సోమర్సెట్ ఏమంటారంటే, అయినా వాడు హత్య చేశాడని నమ్మకం ఏంటి అని చెప్పేసి సోమర్సెట్ అంటాడు. అప్పుడు లాయర్ ఏమంటాడంటే, వాడి షర్టు మీద ఉన్న మరకలు చూస్తే ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ బ్లడ్ మరకలు ఉన్నాయి, కానీ ఈసారి మాత్రం ఏదో కొత్త బ్లడ్ ఉంది. సో ఆ బ్లడ్ ఎవరిదని మనం కనిపెట్టాలంటే తను చెప్పినట్టు చేయాలి. అయినా సరే ఇంకో కొత్త రకం బ్లడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడు ఎవరినో చంపారు, అది తెలియాలంటే ఖచ్చితంగా మీ ముగ్గురు సపరేట్ గా వెళ్ళాలని చెప్పేసి ముగ్గురిని సపరేట్ గా పంపిస్తారు. ఆ తర్వాత ఒక హెలికాప్టర్ కూడా పైన ట్రావెలింగ్ చేపిస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురు ఒకే కారులో వెళ్తూ ఉంటారు. పైన హెలికాప్టర్ ఫాలో చేస్తూ ఉంటుంది. హీరో ఏమంటాడంటే, అసలు ఈ హత్యలని ఎందుకు చేస్తానని చెప్పి హంతకుని అడుగుతాడు. హంతకుడు ఏమంటాడంటే, నేను మొదట చంపిన వాడు తినడానికి తప్పితే దేనికి పనికిరాడు, అందుకని వాడిని చంపేశాను. ఆ తర్వాత నేను చంపిన లాయర్ గాడు డబ్బులు దొబ్బేసి పేదలకు అన్యాయం చేస్తున్నాడు, అందుకని చంపేశాడు. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి ప్రాస్టిట్యూట్. ఆ అమ్మాయి ఎంతో మందిని మోసం చేసి శారీరకంగా సుఖాన్ని ఇచ్చి డబ్బులు పొందుతుంది, తన వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయని చెప్పి అంటాడు. అప్పుడు హీరో ఏమంటాడంటే, వాళ్ళ సందకి నీకెందుకురా, వాళ్ళందరిని చంపాల్సిన అవసరం నీకేముంది, నువ్వేమన్నా దేవుడు అని అంటాడు. అప్పుడు ఆ హంతకుడు ఏమంటాడంటే, అవును, దేవుడు అన్ని స్థితుల్లో రాలేడు కాబట్టి ఆ దేవుడు నన్ను పంపించాడు, అందుకని నేను అందరిని చంపుతున్నా అంటాడు. ఇంకో పక్క హంతకుడు ఏంటంటే హీరో కోపం వచ్చేలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరోకి సోమర్సెట్ ఏమంటాడంటే, నువ్వు కూల్ గా ఉండు, వాడు కావాలని నీ కోపం తెప్పిస్తాడని చెప్పేసి సోమర్సెట్ హీరోతో అంటాడు. అదే సమయానికి వాళ్ళు ఒక ఎంటీ ప్లేస్ కి వస్తారు. వచ్చిన తర్వాత ముగ్గురు కారు దిగుతారు. కారు దిగిన తర్వాత కూడా పైన హెలికాప్టర్ ఫాలో అవుతుంటుంది. అప్పుడు హంతకుడు ఏమంటాడంటే, ఇప్పుడు టైం ఎంతైందని చెప్పేసి సోమర్సెట్ నడుతాడు. ఏడైంది అంటాడు. సరే కారు వచ్చే టైం ఏందని చెప్పేసి అంటాడు. ఏ కారు అని చెప్పగానే ఒక కారు ఆ రోడ్డు మార్గంలో వస్తుంది. అప్పుడు సోమర్సెట్ ఏం చేస్తారంటే, ఆ కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కారులోంచి దిగేవాడికి గన్ను పెట్టి దిగరా అంటాడు. సరే అని చెప్పి వాడు దిగుతాడు. వాడిని ఎంక్వైరీ చేస్తే వాడు ఒక డెలివరీ బాయ్. సరే అని చెప్పేసి ఏంటి ఇటు వచ్చేవనంలోనే హీరో ఒక మిల్స్ కి ఒక డెలివరీ వచ్చిందని చెప్పేసి ఒక బాక్స్ ఇస్తాడు. అందులో బాంబు ఉందని భయపడతాడు, కానీ అలాంటిది ఏం లేదని చెప్పి తనకు అర్థం అవుతుంది. ఆ తర్వాత ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మన హీరో వాళ్ళ భార్య తల ఉంటుంది. చూసిన సోమర్సెట్ కి షాక్ అవుతాడు. వెంటనే హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నీ చేతిలో ఉన్న గన్ను పక్కన పడే నీకో విషయం చెప్పాలంటాడు. అయినా సరే హీరో వినడు. అప్పుడు ఆ హంతకుడు ఏమంటాడంటే, నేను నీ భార్యని చంపేశాను, అందులో ఉంది నీ భార్య అని చెప్పేసి, మీకు దొరికిపోయే ముందు నేను నీ భార్య దగ్గరికి వెళ్ళాను, అయినా సరే నీ భార్య నా మాట వినలేదు, ఒక్కరోజు నీ భార్యకి మొగుడుగా ఉంటానంటే నీ భార్య ఒప్పుకోలేదు, అందుకని ప్రేమగా తన తల తీసుకుని వచ్చి అని చెప్పేసి హీరోతో అంటాడు. కానీ హీరోకి ఎంత కోపం వస్తుందంటే, అయినా సరే వాడు ఒక హంతకుడు కాబట్టి వాడిని ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాడు. ఆ తర్వాత సోమర్సెట్ ఏం చేద్దని అంటూనే ఉంటాడు. ఇంకో పక్క హీరోని హంతకుడు రెచ్చగొడుతూ మాట్లాడతాడు, నీ పెళ్ళాన్ని చంపితే ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు హీరో కోపం వచ్చి వాడిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత 6వ హత్య హీరో వాళ్ళ భార్య, 7వ హత్య హీరోనే, ఎందుకంటే హీరోకి జైల్లో శిక్ష చేస్తారు కాబట్టి. ఆ తర్వాత సోమర్సెట్ ఏం చేస్తారంటే, ఆ జైలు అధికారితో మాట్లాడి తనకు శిక్ష తగ్గించండి, తను ఒక మామూలు మనిషిలా జైల్లో చూడని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.